జస్ట్ మిస్ లో చెయ్యి అయితే కాలిపోయేది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంది క్రౌడ్ ఉంటారని ఇక్కడ. హే హలో డాలీస్, వెల్కమ్ బ్యాక్. అందరికి ముందుగా హ్యాపీ భోగి. ఎర్లీ మార్నింగ్ 4 కంతా లేచి భోగి స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా ఇది వెలగలేదని చెప్పి కర్పూరం పెట్టి వెలిగించేసాం. భోగి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా మనోడితే కొంచెం పాడుకుంటూ నేనైతే వెళ్ళి తట్టె అయితే పెట్టాను. జస్ట్ మిస్ చెయ్యి అయితే కాలిపోయేది. ఇంకా ఒక తట్టె దాంట్లోనే వదిలేసి మంచిగా చలిమంట అయితే వేసుకున్నా. అసలు భోగి ఎందుకు చేసుకున్నారో తెలిస్తే డెఫినెట్ కామెంట్ చేసేయండి. ఇంకా ఒక మంటికి ఫైర్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఈ యొక్క స్ట్రీట్ లో, ఈ యొక్క ప్లేస్ లో చాలా ఫేమస్ అనమాట భోగి. లిటరల్లీ 15 to 20 మెంబర్స్ ఈ యొక్క ప్లేస్ లోనే భోగి అయితే జరుపుకుంటా అన్నాము. కానీ ఈసారి అయితే ఎవరు లేరు అనమాట. ఇంకా మన వాళ్ళు వెళ్ళి చెక్కలు అయితే తెచ్చారు. అవి కూడా పెడేసి ఇంకా మనం అయితే వెళ్ళిపోయాం అనమాట ఇస్కాన్ దగ్గరికి. ఎందుకంటే ఇస్కాన్ గ్రౌండ్ లో చాలా పెద్దగా చేశారనమాట భోగి అయితే. ఇంకా అక్కడికి వెళ్ళగానే నేను క్రౌడ్ అయితే అస్సలు ఉండరు అనుకున్నా. కానీ లిటరల్లీ ఒక బైక్ చూసి లోపలికి చూడగానే క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నంత సేపు మనకైతే పల్లెటూరులో ఎలా ఉంటుంది అక్కడ వైబ్ అయితే అలా వచ్చింది అనమాట. అందరూ కలిసి ఒక భోగిని అయితే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే. అండ్ అదే కాకుండా తిరుపతిలో ఇదే పెద్ద భోగి అనమాట. మీలో ఎంతమంది ఇస్కాన్ గ్రౌండ్ కి వచ్చా డెఫినెట్ కామెంట్ చేయండి. ఇంకా కనీసం డైరెక్ట్ గా నేనైతే ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాను. 0% వ్యూ రేట్ అనమాట. ఫుల్ పొగ మంచు అయితే కప్పేసింది. మీలో ఎంతమందికి భోగి అంటే ఇష్టమో డెఫినెట్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే తో మళ్ళీ కలుద్దాం.